దేశవ్యాప్తంగా బీజేపీ సాధించిన విజయాలను పురస్కరించుకుని భద్రాచలం పట్టణ బీజేపీ పార్టీ శ్రేణులు సోమవారం ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు. పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ సెంటర్ వద్ద టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు కుంజా ధర్మారావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరిగిన తాజా అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బీజేపీ గణనీయ విజయాలు సాధించి తన ప్రభావాన్ని మరింత విస్తరించుకుందని తెలిపారు. అస్సాంలో అధికారాన్ని నిలబెట్టుకోవడం, పశ్చిమ బెంగాల్లో బలమైన ఆధిక్యం సాధించడం, పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి విజయ దిశగా సాగడం ఇవి ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వంపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. తెలంగాణలో ప్రస్తుతమున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చడంలో విఫలమైందని, అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదని విమర్శించారు. రైతులు, యువత, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి స్పష్టమైన దిశ లేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అదే బీజేపీకి అనుకూల వాతావరణాన్ని తీసుకొస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీ బలపడుతున్న ఈ జోరు త్వరలో తెలంగాణలో కూడా ప్రతిఫలిస్తుందని, తదుపరి ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఖాయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుంజా సంతోష్, నిడదవోలు నాగబాబు, ములిశెట్టి రామ్మోహన్ రావు, బోడ సత్యనారాయణ, చెల్లుబోయిన వెంకన్న, ముత్యాల చంద్రశేఖర్, XXX చక్రవర్తి, అల్లాడి వెంకట సుబ్బయ్య, ఆవుల సుబ్బారావు, ములిశెట్టి నిఖిల్, అన్నెం సాయి లక్ష్మణ్, పాండు రంగాచారి, భట్టా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు బయటకు వచ్చినాయి. ప్రధానంగా వెస్ట్ బెంగాల్, అలాగే కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్ర సంబంధించిన ఎన్నికల ఫలితాలు బయటకు వచ్చినాయి. ఈ సందర్భంలో అస్సాం అలాగే పుదుచ్చేరి భారతీయ జనతా పార్టీ గెలిచింది. అలాగే ఎప్పటి నుంచో ఒక చిరుకానుక మనకు ఉంది. కోరిక ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్ని మనం గెలవాలనుకున్నాం. ఈ రోజు అత్యధిక మెజార్టీతో గెలిచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడం జరిగింది. అదేవిధంగా మొత్తం భారతదేశంలో ఇప్పటికే 29 రాష్ట్రాల్లో 19 రాష్ట్రాల్లో మన అధికారం ఉంటే ఇప్పుడు అదనంగా కొత్త రాష్ట్రం వచ్చింది. దీంతో మొత్తం 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఇది మన భారతీయ జనతా పార్టీ యొక్క పరిపాలన విధానం. అలాగే మోదీ గారి యొక్క శక్తి సామర్థ్యం సంబంధించిన విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ దేశాన్ని సుస్థిరంగా, దేశ రక్షణ పరంగా అనేక విధాలుగా ఈ దేశాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాం. కాబట్టి భారతీయ ప్రజలందరూ కూడా మన భారతీయ జనతా పార్టీకి మనం పట్టత్యాగం చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు జరిగిన ఎన్నికల్లో చాలా బ్రహ్మాండంగా విజయం సాధించాం. కాబట్టి మన భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కలిసి ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో అనేక మంది మన ప్రజలు పాల్గొన్నారు, జనాలు కూడా చూశారు. కాబట్టి ఈ రోజు పాల్గొన్న మన కార్యకర్తలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం. నమస్కారం. జై శ్రీరామ్.